శ్రీరస్సు శుభమస్సు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. నేటి పంచాంగం తిథి బహుళపక్షం షష్ఠి మే 18 ఉదయం 5:55 నుండి మే 19 ఉదయం 6:11 వరకు. బహుళపక్షం సప్తమి మే 19 ఉదయం 6:11 నుండి మే 20 ఉదయం 5:52 వరకు. నక్షత్రం శ్రవణం మే 18 సాయంత్రం 6:52 నుండి మే 19 సాయంత్రం 7:29 వరకు. ధనిష్ట మే 19 రాత్రి 7:29 నుండి మే 20 రాత్రి 7:32 వరకు. కరణం పనజి మే 18 సాయంత్రం 6:09 నుండి మే 19 ఉదయం 6:12 వరకు. భద్ర మే 19 ఉదయం 6:12 నుండి మే 19 సాయంత్రం 6:06 వరకు. భావ మే 19 సాయంత్రం 6:06 నుండి మే 20 ఉదయం 5:52 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. అమృత కాలము ఉదయం 8:45 నుండి ఉదయం 10:27 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:10 నుండి ఉదయం 4:55 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 7:23 నుండి ఉదయం 8:59 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. గుళిక మధ్యాహ్నం 1:49 నుండి మధ్యాహ్నం 3:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. తిరిగి 3:12 నుండి సాయంత్రం 4:03 వరకు. వర్జ్యం రాత్రి 11:29 నుండి రాత్రి 1:05 వరకు. చంద్రమాసం అమాంత వైశాఖము పూర్ణిమాంత జ్యేష్ఠము. శక సంవత్సరం వైశాఖము 29 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ చర్యలు ఆలోచనలో సానుకూలంగా ఉండటానికి చొరవ తీసుకుంటారు. ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. ఆదాయాన్ని పెంచే దిశకు పనిచేస్తారు. వ్యక్తిగత కుటుంబ సంబంధాల్లో బిజీగా ఉండటం ప్రయోజకరంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబానికి వ్యక్తిగత సంబంధాలకు ప్రగతిశీల స్పర్శను ఇవ్వగలిగే విధం మీ పనిని మార్చుకుంటే మంచిది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు విష్ణుమూర్తికి పసుపు రంగు వస్తువులను నైవేద్యంగా సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు కెరియర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. మీరు ఈరోజు చాలా ఓపికగా ఉండాలి. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మరోవైపు పిల్లలు మీ భాగస్వామి కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. అందువల్ల మీ కుటుంబాన్ని భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం ఈరోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు కెరియర్ పరంగా మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు చేసే పనులని సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విశ్లేషణాత్మక శక్తితో మీ కెరియర్ను కొనసాగిస్తారు. విద్యార్థులు ఈరోజు విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం ఈరోజు ఉపవాస దీక్ష కొనసాగించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి రోజువారీ జాతకం.
కర్కాటక రాశి వారు ఈరోజు కెరీర్ పరంగా మంచి అవకాశం పొందుతారు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విధానంలో గణనాత్మకంగా క్రమబద్ధంగా లేకపోతే ఇది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. మీకు మీ ఉన్నతాధికారులకు మధ్య సరైన అవగాహన లేకపోవడం మీకు అనిపించవచ్చు. ప్రస్తుత వ్యాపారంలో ఉన్న లోపాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి మార్పులు చేయకూడదు. మీ కుటుంబ సభ్యులు మీకు సమస్యలు సృష్టించవచ్చు. వారి ఉదాసీన ప్రవర్తనను మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ మంచి విజయం సాధిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ కెరియర్ వెంచర్లలో భాగస్వామ్యం కోరుకుంటే మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక స్వతంత్ర వ్యవస్థాపకుడిగా మీరు చాలా బాగా రాణిస్తారు. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం పొందుతారు. ప్రేమ విధానం మీ జీవిత భాగస్వామితో ప్రేమ చిహ్నాన్ని మరింత పెంచుతాయి. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఆదాయపరంగా మెరుగు ఉంటుంది. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: శ్రీ మహావిష్ణువు ఆలయంలో నైవేద్యం సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలోనూ సంతోషంగా ఉంటుంది. మీకు బంధువుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు స్వచ్ఛందంగా ఎంచుకునే ఆకస్మిక కెరియర్ ప్రయాణాన్ని కూడా ఆనందిస్తారు. మీ వ్యక్తిపరమైన అవసరాలను తీర్చడానికి ప్రణాళికలు వేస్తారు. మీరు 2 ప్రాంతాల నుండి ఒకేసారి ప్రయోజనాలను పొందుతారు. మీరు ఇంట్లో మీ భాగస్వామిని లేదా ఆఫీస్లో మీ ఉన్నతాధికారులను సంతృప్తి పరుస్తారు. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు శ్రీహరిని సమర్పించుకుంటూ ఉపవాస దీక్ష ప్రారంభించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావచ్చు. రోజువారీ కార్యకలాపాలలో పరస్పర అవగాహనకు సంబంధించిన మీరు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోలేరు. వ్యాపార లాభాలపై మీరు దృష్టి పెట్టడం వల్ల మీ వ్యక్తిగత సంబంధాలను తప్పించుకుంటారు. ఈరోజు డబ్బు సంపాదించడంపై ఎక్కువ దృష్టి పెడతారు. మీ వ్యక్తిగత ఆనందాన్ని, మీ భాగస్వామి ఆనందాన్ని, అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా విస్మరిస్తారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు విష్ణువు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశిఫలం. వృశ్చిక రాశి వారికి ఈరోజు పనులని సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే మధ్యాహ్నం తర్వాత ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. మీరు ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు. మీ ఉద్యోగాలు లేదా మీరు పనిచేస్తున్న వ్యక్తులు సానుకూలంగా స్పందించకపోవచ్చు. అలాంటి పరిస్థితులు మీలో కోపం, చిరాకును నింపుతాయి. మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది, కానీ కొన్ని విషయాలపై కుటుంబ సభ్యులతో తేడాలు ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీనారాయణ్ణి పూజించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుదల కోసం మీరు సుదీర్ఘ సేవలను ప్లాన్ చేసుకోవాలి. వ్యక్తిగత సంబంధాలలో అనేక విభిన్న అంశాలు ఉంటాయి. వృత్తిపరమైన నేపథ్యంలో భాగస్వామ్యాలు కూడా ఫలవంతంగా ఉంటాయి. మీ క్యారియర్ మీ వ్యక్తిగత రంగానికి విరుద్ధంగా ఉంటుంది. మీ పరిస్థితులు డిమాండ్లకు అనుగుణంగా దృష్టి సారించి పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం ఈరోజు విష్ణుమూర్తికి పసుపు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ జాతకం. మకర రాశి వారికి ఈరోజు క్యారియర్ పరంగా పురోగతి లభిస్తుంది. అయితే మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత సంబంధాలలో జాగ్రత్తగా ఉంటారు. మీరు మీ క్యారియర్ వైపు ఆకర్షితులవుతారు. దీని ఫలితంగా మీ వ్యక్తిగత సంబంధాలతో జాప్యం జరుగుతుంది. దీనివల్ల మీకు మీ భాగస్వామికి మధ్య వ్యక్తిగత సంబంధంలో దూరం పెరుగుతుంది. ప్రేమ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత సంబంధం బలంగా మారుతుంది. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం ఈరోజు విష్ణుమూర్తి ఆలయంలో దాన ధర్మాలు చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ జాతకం. కుంభరాశి వారు ఈరోజు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తారు. మీ కెరీర్ విధానం నమ్మకంగా ఉంటుంది. మీరు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. కానీ డబ్బు స్థిరత్వాన్ని కృషితో కొనసాగించాలి. లేకపోతే ఆకస్మిక ఖర్చులు మీరు సంపాదించిన స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. మీ ప్రేమ సంబంధంలో మీరు అసహనంగా ఉంటారు. కానీ మీ ప్రేమను వ్యక్తపరచడంలో ఆలస్యం చేస్తారు. ఇది మీ సంబంధంలో చీలికను సృష్టించవచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈరోజు విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం శ్రీ మహావిష్ణువు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారికి ఈరోజు క్యారియర్ పరంగా పురోగతి లభిస్తోంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తోంది. వైశాఖ ఏకాదశి వేళ మీరు చేసే ప్రయత్నాలన్నింట్లోనూ మంచి విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో మీ వైఖరి చాలా సానుకూలంగా ఉంటుంది. మీ శక్తివంతం వృత్తిపరమైన వ్యాపారాల్లో వినియోగిస్తారు. క్యారియర్ పరంగా ఈరోజు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మీ కుటుంబ జీవితం భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇదండి మన నేటి పంచాంగం మరియు నేటి రాశిఫలం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.